పెసరపప్పు పనీర్ ఊతప్పం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసరపప్పు పనీర్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, క్యారెట్ తురుము 1 కప్పు, పనీర్ తురుము 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పెసరపప్పు పనీర్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం పెసరపప్పు నానబెట్టుకున్నాము, పనీర్ని బాగా ఇలా చిదుముకొని పెట్టేసుకున్నాం. సో అది మనం చేసిన పని. సో పెసరపప్పు పనీర్ ఊతప్పం అంటే పెసరపప్పు చాలా మంచిది, అంటే నార్త్ వైపు ఎక్కువగా పెసరపప్పే వాడతారు. అండ్ మనం ఏంటంటే పిల్లలకి చేసేటప్పుడు కిచిడి చేస్తూ ఉంటాం కదా మెత్తగా. సో అలాంటప్పుడు మనం పెసరపప్పు ఎక్కువగా వాడుతూ ఉంటాం. మంచి చలువ, గ్యాస్ తక్కువ, చలువ చేస్తుంది, మంచిది. అలాగే ఇప్పుడు మనం పనీర్ కాంబినేషన్లో వాడుతున్నాం ఇది. సో మామూలుగా పెసరపప్పుతో ఊతప్పం అంటే మనం చాలా సందర్భాల్లో వేసుకుంటాం. కొంతమంది రెడీమేడ్గా దోశ వేసుకోవాలి అంటే పెసరపప్పుని గ్రైండ్ చేసేసి అందులో మిక్స్ చేసి వేసుకుంటారు. కానీ పనీర్ కాంబినేషన్లో ఎలా ఉంటుంది? సో పనీర్ అనేది బేసిక్గా శాకాహారం మాత్రమే తీసుకునే వాళ్లకు కండరాల పుష్టిని పెంచుకోవాలి అంటే ఒకటి పనీర్. సో ఎందుకంటే అది ఎముకలకి మంచి శక్తినిస్తుంది, ఎముకలు దృఢంగా చేస్తుంది, మంచి కాల్షియం కంటెంట్, మంచి ఫ్యాట్ ఉంటుంది, తర్వాత రక్తపోటును తగ్గిస్తుంది, చర్మానికి జుట్టుకు చాలా మంచిది, మధుమేహంతో ఉన్న వాళ్లకు మంచిది. సో ఓవరాల్గా మంచి ఎనర్జీ, మంచి ఇమ్యూనిటీ, అన్ని రకాలుగా కూడా మనకు పనీర్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్ళకి. పెసరపప్పును మాత్రం ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే చాలు. అంటే మనం ఉదయాన్నే లేచి ఒక 6 o'clock నానబెట్టుకుంటే 8 o'clockకి మనం ఈ వంట తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ నానబెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో అది వేసుకుందాం. సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త జీలకర్ర. సో వీటన్నిటిని కూడా మనం చక్కగా రుబ్బేసుకుందాం గట్టిగానే. అసలు నీళ్లు పోయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇదిగోండి ఇక్కడే మనకు ఆల్రెడీ కొంత నీరు కనిపిస్తుంది కాబట్టి నాకు తెలిసి నీళ్ళు అయితే పోయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కాబట్టి మనకు పనీర్ అవన్నీ కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమైనా మిక్స్ చేసుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఏమీ అవసరం లేదు. సో దీన్ని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత ఈ పెసరపప్పు పనీర్ ఊతప్పంలో ఏమేమి వేస్తానో అవన్నీ కూడా చెప్పేస్తాను. ఇదిగోండి ఇలా చక్కగా పెసరపప్పు, అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకొని రుబ్బేసుకున్నాం. సో ఇప్పుడు ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవాలి అంటే ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త పసుపు, పసుపు వేసాక రంగు మాత్రం అసలు భలే మారిపోతుంది. అంటే మనకు ఆ ఊతప్పం, ఆ దోశ ఏది చేసినా కూడా రంగు అయితే ఫుల్ మారిపోతుంది. సో ఆ తర్వాత కాస్త క్యారెట్ తురుము, అంటే కొంతమందికి ఊతప్పం పైనుంచి అలా వేసుకోవడం అలవాటు, మీ ఇష్టం. సో మీరు క్యారెట్ తురుము వరకు ఊతప్పం 2 వైపులా వేగాక పైనుంచి అలా వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. మనం మామూలుగా పెసరట్టుకు వేసుకుంటాం కదా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు అలా వేసుకున్నా కూడా పర్వాలేదు. ఆ తర్వాత కాస్త ఉప్పు, సో ఇంతవరకు పనీర్ వేయలేదేంటి అని మీరు చూస్తున్నారు కదా, చెప్తాను. ఆ తర్వాత కాస్త కొత్తిమీర. అయితే పనీర్ ఎప్పుడూ కూడా ఇట్లా పిండి రూపంలో వేసేసి అలా ఊతప్పం వేస్తే టేస్ట్ మొత్తం పోతుంది. సో పనీర్ ఎప్పుడూ కూడా ఏంటంటే ఒకవైపు వేగాక అలా పైనుంచి వేసుకుంటేనే బాగుంటుంది, చీజ్ లాగా. ఇప్పుడు మనం చీజ్ని ఎలాగైతే చిదిమేసి వేసేస్తామో అలాగే పనీర్ని కూడా వేయాలి. అప్పుడే అసలైన రుచి అనేది మనం తిన్నప్పుడు అలా పైనుంచి మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో పనీర్ తురుము లాస్ట్లో వేస్తాను. సో ప్రస్తుతానికి మాత్రం స్టవ్ వెలిగించేస్తున్నాను. మనకు కొంచెం పెనం లైట్గా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఊతప్పంలో కాస్త వాటర్ యాడ్ చేసుకుందామండి. కొంచెం లైక్ ఏమైనా తక్కువ పడిందేమో అనిపిస్తుంది. సో పెనం కూడా మనకు లైట్గా వేడెక్కింది కాబట్టి ఇదిగోండి పిండి మాత్రం రెడీగా ఉంది. చాలా సింపుల్గా, అంటే పెసరపప్పుని 1 గంట సేపు నానబెట్టుకుంటే చాలు. ఓకే, సో వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఇంకా హ్యాపీ కదా. సో చక్కగా పెసరపప్పు నానబెట్టేసుకున్నాము, అల్లం అన్నీ వేసేసుకున్నాము, క్యారెట్ తురుము వేసేసుకున్నాము. సో అంతే, చాలా సింపుల్గా సాత్వికంగా అతి తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు ఇది ఊతప్పం లాగా కొంచెం లావుగా వేసేసుకుందాం.
ఒకసారి మనకు కోణాలన్నీ కూడా ఒకసారి తట్టితే మనకి ఇక్కడ కొంచెం ఎత్తులు లేకుండా ఉంటాయి, నీట్గా వచ్చేస్తుంది ఫ్లాట్గా. సో ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కాస్త నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా పన్నీర్ తురుమును నేను చివరిలో వేస్తా అని చెప్పి, ఇదిగోండి పన్నీర్ని మనం చిదిమి పెట్టుకున్నాం ఆల్రెడీ. సో ఇలా చిదుముకున్న పన్నీర్ తురుమును ఇలా పైనుంచి వేసుకొని ఒక్కసారి తడదాం. అప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే ఏంటంటే మనము వేసామనుకోండి అతుక్కుంటుంది విడిపోకుండా. మరి ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా అలా ట్యాప్ చేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం అలా పైనుంచి కాస్త నూనె వేసుకుంటే బాగుంటుంది. సో ఇది సిమ్లో పెట్టి చక్కగా మీరు మూత పెట్టే ఉడికిస్తారో మామూలుగానే చక్కగా అటు ఇటు కాల్చుకుంటారో చూసుకోండి, అది మీ ఇష్టము. ఇది ఒక 1-2 minutes టైం పడుతుంది. మనం చక్కగా పెసరపప్పు అల్లం ముక్కలు అన్నీ కూడా రుబ్బేసుకున్నాము. సో పైనుంచి చూసారా మనం పన్నీర్ వేసాం అండ్ నూనెతో రెండు వైపులా కాల్చుకున్నాం. సో చక్కగా ఇదంతా కూడా బాగా రంగు కూడా మారేంత వరకు కాలిపోయింది. సో ఆఫ్ చేసేసాను. రెండు వైపులా చక్కగా కాల్చేసుకున్నాం కాబట్టి ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చక్కగా వేడి వేడిగా కరకరలాడే పెసరపప్పు పనీర్ ఊతప్పం రెడీ అండి. సో చాలా చాలా టేస్టీగా 100% ఉంటుంది. అంటే కొన్ని వంటలు చూసిన వెంటనే మనం చెప్పొచ్చు ఇది 100% బాగుంటాయని. కొన్ని ఏంటి అంటే మనం ఎలా చేసామో అది టేస్ట్ చూస్తే తప్ప మనం చెప్పలేమన్నమాట. బట్ ఇదైతే సూపర్గా ఉంటుంది, ఎందుకంటే పనీర్ వేసాం కాబట్టి ఈ విషయం నాకు బాగా తెలుసు. సో మరి దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసరపప్పు పనీర్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, క్యారెట్ తురుము 1 కప్పు, పనీర్ తురుము 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పెసరపప్పు పనీర్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న పెసరపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఉల్లికాడలు, పసుపు, క్యారెట్ తురుము, సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని కలిపెట్టుకున్న పిండిని ఊతప్పం లాగా వేసుకుని పైనుంచి పన్నీర్ తురుము వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు పనీర్ ఊతప్పం రెడీ.